అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ కూడా మనతో ఉంది. ఒకసారి మాట్లాడదాం. అసలు పాప ఎలా ఉండేది మీతో? పాపతో మీకున్న మమేకం ఏంటమ్మా? ఏం చేసేది? బాగానే ఉండేదండి. ఆ! నేను ఏం పని చేసుకున్నా నాకు కూడా వచ్చేదండి ఇంటి దగ్గరే. ఆ! తర్వాత పొయ్యి ముట్టిస్తే పొయ్యి ముట్టించేదండి. బట్టలు ఉతికితే బట్టలు ఉతికేదండి. నీళ్ళు మోస్తే నీళ్ళు అక్కడ కుళాయిలో నీళ్ళు పెట్టేదండి. అమ్మమ్మ ఏం చెత్త, అమ్మమ్మ ఏం చెత్త, అమ్మమ్మ ఏం చెత్త అనేదండి. హ్మ్. కానీ ఎక్కడికెళ్ళినా కూడా ఉండేదండి. నేను ఇంటి దగ్గర ఉంటే కొట్టు దగ్గరికి వెళ్ళి పప్పులు అవి తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేదండి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకునేదండి. అలా కొట్టు దగ్గరండి ఇంటికి. ఇదంతా అక్కడ మీ ఉన్నప్పుడండి, ఊర్లోనమ్మా? మా ఊర్లో ఉన్నప్పుడండి. ఆ! వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదండి. నాకున్నదా ఆ పాప ఒకటండి. ఆ పాప 2వ సంవత్సరంలోనో, 3వ సంవత్సరంలోనో మా ఆయన గారు చనిపోయారండి. ఆ! అలా చిన్నదాన్ని పెద్దని చేసుకొని వాళ్ళ అమ్మని అలా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశానండి. హ్మ్. తొలిసూరు పాప అండి జానేశ్వరి. హ్మ్. తొలిసూరు పాప అయితే ఇంక అలాగే 5 నెలల్లో దేవెట్టానండి. అన్ని బాగానే జరిగాయండి. కానీ ఇంత క్రితంలో ఎప్పుడు ఇటువంటివి జరిగేవి కాదండి. ఇన్నాళ్ళకి ఇలా జరిగాయండి. అయితే మీకున్నది ఒకే ఒక్క పాప. ఒక పాప అండి. మీకున్న పిల్లలు ఒకే ఒక్క పాప. లేకలు ఆ ఒకటే పాపన పాప. ఆ పాపని ఆ పాపకి 2 ఏళ్ల సమయంలో తండ్రి చనిపోయారు. చనిపోయిన తర్వాత మీరే పెంచి పెద్ద చిన్నదాన్ని చేసి పెళ్లి పెద్దని చేసి చేసి అన్ని చేసుకొని కష్టపడి నా ఒంటి రెక్కల మీద కష్టపడి చిన్నదాన్ని పెద్దని చేసి పెళ్లి చేసి చేసుకున్నానండి. హ్మ్. ఆ కుర్రోడు కూడా వాళ్ళ అమ్మకి ఒకడేనండి. ఓ హ్మ్. చెల్లండి. హ్మ్. నాకు ఈ పాప ఒకరితేనండి. హ్మ్. ఇంక వెనక ముందు నాకు అక్క చెల్లి లేరండి. తల్లి తండ్రి లేరండి. మా ఆయన గారు లేరండి. అన్నదమ్ములు నలుగురండి. మీకున్నదల్లా ఈ పాప ఒక్కతే. నాకు 5 అయి పాప ఒకరితేనండి. ఈ పాప ఆమె మీదనే నేను బతికొచ్చానండి. ఈ లోపు మనవరాలు. ఈ లోపులో మనవరాలు పుట్టిందండి. పుట్టిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు పడ్డానండి. హాస్పిటల్‌లో నంగానే ₹1,00,000 అయిందండి. చచ్చిపోద్దంటే డెలివరీ టైంలో. డెలివరీ టైంలోనండి. చచ్చిపోద్దంటే చచ్చిపోద్ది, చచ్చిపోద్దంటే చచ్చిపోద్ది అన్నారండి. ఏమైనా సరే గాని పాప నన్ను బతికించాలండి అని డాక్టర్ గారు కాళ్ళ మీద దండం పెట్టి బతికించుకున్నానండి. ఆ టైంలో చెల్లిపోయినా నాకు అంత బాధ అనిపించదండి. కానీ చిన్నదాన్ని పెద్దని చేసుకొని 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం సరిపడ్డ లోపాయిలో ఇలాగా బర్త్‌డే జరిగిందండి. ఫంక్షన్ కూడా చేశారంటమ్మా ఇక్కడ చేశారండి. చేశారా? ఇక్కడే జరిగిందండి. ఆ! పేరు కూడా ఇక్కడే పెట్టుకున్నారండి. ఆ! ఇక్కడే పెట్టుకున్నారండి. కానీ వేరే గుళ్ళో పెట్టుకున్నారు. కానీ పేరైతే ఇక్కడే పెట్టుకున్నారండి. 5వ నెలలో పంపించమన్నారు. ఆళ్ళకన్నీ పెట్టి పంపిస్తేనండి. తర్వాత గుళ్ళో పెట్టుకున్నారండి. హ్మ్. తర్వాత పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారండి. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉండేది పాప? అమ్మమ్మ, అమ్మమ్మ అనేదండి. ఆ! అమ్మమ్మే. అమ్మమ్మ ఏం చెత్త, అమ్మమ్మ ఏం చెత్త ఫోన్‌లో అనేదండి. కూడా మాట్లాడేది. ఫోన్‌లోని. ఆ! వీడియో ఫోన్ కాల్ మాట్లాడేది. వీడియో కాల్ మాట్లాడేదండి. ఆ! ఫోన్‌లోనే మాట్లాడేదండి. ఇంకలాగే అనేదండి. అమ్మమ్మ ఏం చెత్త, అమ్మమ్మ ఏం చెత్త. ఓ మాటొస్తే మాట సరిగ్గా రాదండి. మీ దగ్గరే ఉండేదమ్మా? నా దగ్గర ఉండేదండి. ఆ! హ్మ్. అయితే అమ్మ చెప్పిన ఏదైతే జ్ఞానేశ్వరి అమ్మమ్మ చెప్పిన మాటలేంటంటే నా దగ్గర అమ్మమ్మ ఏం చేస్తావు అంటూ నాతోనే తిరుగుతూ ఉండేది. అయితే ఈ 12 రోజుల నుంచి నాకు లేని బాధైతే ప్రత్యేకంగా కనిపిస్తుందని గూడా చెప్తుంది. అంటే మేము తను పుట్టే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. జ్ఞానేశ్వరి ఎవరైతే హాస్పిటల్‌లో చాలా ఇబ్బందులు పడ్డాం. పుట్టిన తర్వాత ఈ డెలివరీ టైమ్‌లో గూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ దేవుడు ఇలాంటి పని చేస్తాడని మేము అనుకోలేదని గూడా జ్ఞానేశ్వరి అమ్మమ్మ చెప్తుంది. అమ్మ మీరు దేవునికి ప్రజలకి ఏమని చెప్తారు? అంటే పాప ఎక్కడున్నా సరే తిరిగి ఎక్కడున్నా రావాలని కోరికండి. హ్మ్. ఇక్కడున్నా, ఎక్కడున్నా ఎవ్వరి కాడున్నా మా పాప మాకు అప్పచెప్తారని కోరుకుందండి. పాపని ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారా? ఏమో తెలీదు సార్. ఏదంటే గాని తీసుకెళ్ళిపోయిన పనేనండి ఇది. ఆ! హ్మ్. ఏదన్నా పెట్టుకుపోతే ఆనబాలు దొరుకుతదండి. చెల్లిపోయినా ఆనబాలు దొరుకుతదండి. కానీ అటువంటివి జరిగిన పనులు కాదండి. హ్మ్. ఇయి కావాలని ఎవరో తీసుకుపోయిన పనే తీసుకెళ్ళిపోయారండి. హ్మ్. పాపని ఎక్కడున్నా సరే పాప ఎక్కడున్నా మా పాపను మాకు అప్పచెప్పుకోమని కోరుకుంటున్నాం. ఇది ఎవరైతే అమ్మమ్మ చెప్పిన మాటలైతే మనం విన్నాం. ఎవరు తీసుకెళ్ళినా సరే పాపని మాకు అప్పచెప్పండి. మా 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 రోదన అర్థం చేసుకోండి. మేము బాధపడుతున్న బాధను అర్థం చేసుకోండి అని గూడా జ్ఞానేశ్వరి అమ్మమ్మ చెప్పడం జరిగింది.